పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మీ అభిమాన మంత్రి నారాయణ. పోరాటం చేసిన వాడు ఒక్కడో, పోస్టర్ వేయించుకుంది ఇంకొకడో. ఇటువంటివి కేవలం మన దేశంలోనే జరుగుతాయి. పళ్ళు తోముకుంటారో లేదో తెల్లవారక ముందే తెల్ల బట్టలు వేసుకొని నిలబడతారు. ఏమీ దొరకదు. 6 సంవత్సరాలుగా చెప్పులు అరిగేలా తిరుగుతున్నాను. ఏం చెప్పినా కూడా సిగ్గు లేకుండా నవ్వుతున్నారే. రండన్నయ్య, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఇదేంటి కొత్త మోడలా? అవునన్నయ్య, నిన్నే కొన్నాను. ఈ రోజు కొనలేదా? షాప్స్ ఓపెన్ చేయడానికి ఇంకా టైం ఉంది కదా. అందరూ వెళ్ళి షాపులోనే పడుకోండి. ఏంటి దెయ్యం కనబడలేదు? కాఫీ అమ్మా. వెళ్ళి వంట పని చూడు. సరే అమ్మా. ఇక్కడే ఉందిగా. ఏంట్రా రాముడు, ఏంట్రా ఈ రోజు పొద్దునే వచ్చేసావు? ఎందుకు అడుగుతావు లేత? 6 సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్తానన్న నగలిచ్చారా? నాకు రావాల్సిన 15 కాసులు బంగారం ఇస్తే తమలపాకులు కొట్టి డెవలప్ చేసుకునేవాడిని కదా. ఇచ్చేస్తారా? ఇచ్చేస్తా. ఇప్పుడు వెళ్ళి వచ్చే నెల వచ్చే వెళ్ళు. ఏంటత్త, నిన్నొక మాట ఇవాళ ఒక మాట మాట్లాడటం లేదు కదా. ఎప్పుడూ ఒకటే మాట కదా. చెప్తే నమ్మవు. నమ్మేలాగా చెప్తావు కదా అత్త. చెప్పండి. పార్టీ, కొత్త జీవితం, జనాలు అంటూ మీ మావయ్య ఉన్న ఆస్తంతా తగలబెట్టారా. నమ్మాను. చాలా ఇబ్బందులు పడుతున్నావురా. వినడానికి నాకు కష్టంగానే ఉంది. ఈ రోజు పొద్దున్న టిఫిన్ చేయడానికి కూడా దారి లేదు. బయటికెళ్ళి పిండి తీసుకొచ్చి టిఫిన్ చేసి పెడదాం అనుకుంటున్నాను. అమ్మా, నాటుకోడి బిర్యానీ చేయమంటారా? ఇక్కడ ఏం జరిగిందో తెలుసురా నీకు? నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఎంత ఈజీగా చెప్పేస్తుంది చూడు. వీడొచ్చేసాడా? మహా మాయగాడు. వీడినెవడు లోపలికి రానిచ్చాడు? మురళి, టీవీ పెట్టరా. ఇప్పుడు చూసిన కంగారుగానే తిరుగుతున్నాడే. నేను సంపాదించిన పేరు ప్రతిష్టలు వీడి అత్యాస వల్ల సర్వనాశనం చేసేసాడు. ఇప్పుడప్పుడే ఆగదు. ఇప్పుడు వెళ్ళిపోయి వచ్చే నెల వస్తాను. వీళ్ళేంటి ఇంత హడావుడిగా వస్తున్నారు? ఇతనెవరు? మిస్టర్ తమలపాకు రాముడు, you're under my control. సార్, లోపలేమీ దొరకదు. మంత్రిని చేసింది నేను. నామే తిరగబడతాం. కిలోల గోల్డ్ కొనాలి తెలుసా? వీడి వల్ల ఇదంతా జరిగింది. ఎక్కువ మాట్లాడుతూ చెప్తానే మిస్టర్ పాండ్రంగా, వీఆర్ ఫ్రమ్ ఐటీ. మీ ఫోన్ ఇవ్వండి. మీ ఫోన్ మీది? లేదు సార్. లేదు సార్. స్విచ్ ఆఫ్ చేయండి. అలాగే సార్. మీ ఫ్యాక్టరీలు అన్నింటి మీద రైడ్ చేస్తున్నాం. మొత్తం దిగిపోయారు. ఇందులో మీ కొట్టు కూడా. సార్, నేనంత వర్త్ కాదు సార్. ఫోన్ తీయండి. నా దగ్గర ఫోన్ లేదు. కింద నడుం దగ్గర ఉంది. అది ఆగిపోయి 6 నెలలైంది. ఎందుకు గట్టి నొక్కుతారు? ఇచ్చేయండి. నా తెలుగు ప్రజలారా, మీకోసమే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అలివేలు, లైవ్ ఆన్ చేయి. మిస్టర్ రాజేంద్ర, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయండి. అందరికి తిన్నంత టిఫిన్ అరేంజ్ చేయండి. బాలాజీ హోటల్ నుంచి తెప్పించండి. సార్, తినడానికి ముందు వేసుకునే టాబ్లెట్స్ ఇవ్వండి. మధ్యాహ్నం నాటుకోడి బిర్యానీ తెప్పించండి వేడిగా. ఓకే సార్.